ఇవాళ కాళ్ళు పట్టుకుంది, రేపు అవే కాళ్ళు లాగేస్తుంది. రేపటిదాకా ఎందుకక్క, ఇవాళ్ళే గెంటేస్తారు. పలకరింపులు పులకరింపులు పెంచు. అయిపోయింది, దొరికిపోయింది. ఉంగరం పోయింది, భార్య పోస్ట్ పోయింది. మిమ్మల్ని చూస్తుంటే ఉబ్బు ఆపుకోలేక మీరే చెప్పేటట్టున్నారు. ఆపండి. నిన్నే తెచ్చింది ఇవ్వడానికి ఆలోచిస్తావేంటి? ఈ టెన్షన్ నా వల్ల కాదు, ఎప్పుడైనా చెప్పాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తాను. ఆ ఉంగరం నా దగ్గరుంది. అమ్మా, అదేంటి? ఉంగరం నిజంగానే పోయింది కదా? అవునమ్మా, ఈ ఉంగరం ఎంత ఇంపార్టెంటో అబ్బాయి నీతో చెప్తుంటే విన్నాను కదా, అందుకే నీకు తెలియకుండా నేనే దాచిపెట్టాను. అదేంటి మా అక్క, ఆ ఉంగరం మనం కొట్టేశాం కదా? మరిప్పుడు మీరు తెచ్చిందేంటి? ఏమో. ఏమో ఏంటి? ఇదే మాయా. ఉంగరం ఎక్కడికి పోలేదు బాబు. ఇందులోనే భద్రంగా ఉంది. నువ్వే ఇవ్వు భాను.
చందం మన ఇరువురి పయనం మన కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే. ఏంటిది? అసలు రింగ్ ఏది? ఇప్పుడు మీకు మేత దొరికింది, వెళ్ళండి. అడుగుతున్నారుగా, చెప్పు. అసలు రింగ్ అమ్మేసి నకిలీది తీసుకొచ్చావా? నీకెలాగూ గిల్టు నగలేసుకొని బిల్డప్లు ఇవ్వటం అలవాటేగా. అందులో రింగు పట్టుకొచ్చి అసలు రింగు అత్యాశకు పోయి అమ్మేశావా? కొట్టేశావా? ఇంట్లో దాచేశావా? ఎవరు గుర్తుపట్టరు అనుకున్నావా? పోనీలేని వదిలేస్తారనుకున్నావా? ప్లీజ్ ఆపండి. నేను ఆ రింగ్ని జాగ్రత్తగానే దాచాను, కానీ దాచుకుంటే పోదు, దోచుకుంటేనే పోతుంది. మాట్లాడవేంటి? ఏం చేసావు దాన్ని? ఆ రింగు మా ఏజీకి ఎంత విలువైందో తెలుసా? నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడితే అది కొట్టేసి నకిలీ ఉంగరం తీసుకురావడానికి నీకెంత ధైర్యం? భాను, నువ్వెవరికి భార్యగా రాబోతున్నావో తెలుసా? ఏ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతున్నావో తెలుసా? ఒక చిన్న ఉంగరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయావు. ఇక ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా చూసుకుంటావు? అడుగు పెట్టక ముందే ఉంగరం కొట్టేసిందంటే అడుగు పెట్టాక సర్వస్వం దోచుకుని పుట్టింటికి సరఫరా చేస్తుందేమో. ఇక వీళ్లతో అంత మర్యాదగా మాట్లాడడం కరెక్ట్ కాదక్క. దొంగలని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలి. ఆపండి. మా అక్క అలాంటిది కాదు. ఉంగరం పోయిన మాట నిజమే, కానీ దొంగతనం చేయాల్సిన కర్మ మాకెవ్వరికీ లేదు, ఇక ముందు రాదు కూడా. మేం మీ అంత డబ్బునాళ్ళం కాకపోవచ్చు, కానీ ఉన్నంతలోనే గౌరవంగా బతుకుతున్నాం. నా బిడ్డలు ఎప్పటికీ తప్పు చేయరు. ఊరుకోవయ్యా పెద్ద మనిషి, ఓ మాట్లాడుతున్నావు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా చాలు. చాలా అన్నారు, చాలా భరించాం, ఇక పడటం నా వల్ల కాదు. మమ్మల్ని దొంగల్ని చేసి మీరు మాట్లాడకండి. నేను మీకు ముందే చెప్పాను, ఆ రింగ్ని జాగ్రత్తగా ఉంచడం నా వల్ల కాదు అని. నిజంగానే నా వల్ల కాలేదు. కనిపించకుండా పోయేదాకా ప్రతి క్షణం కాపలాగానే ఉన్నాను. నా వస్తువు గురించి నేను పట్టించుకోను, కానీ ఇంకొకరి విలువైన వస్తువు నా దగ్గరుంటే ఇదిగో ఇలాంటి మాట వస్తుందని
చాలా జాగ్రత్తగా చూశాను. అయినా పోయింది. కానీ నా వల్ల పోలేదు. అంటే నాకు దాచడం చేత కాలేదు. దాన్ని మీకు తిరిగి ఇవ్వడం నా వల్ల కాలేదు. నా వల్ల ఏది కాదు. ఒప్పుకుంటాను. కానీ నన్ను నా కుటుంబాన్ని మాత్రం దొంగల్ని చెయ్యొద్దు. తీయని గాయం ఎదని బాధిస్తుందిలే, పూదండను దారములాగా అల్లేస్తుందిలే. చేసేదే ఏమీ లేదే, మన చేయి దాటిపోయే, కాలంతో వాదులాడే పంతాలే మానుకో. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఎవరు వెళ్ళొద్దు. నాకు ఎవరైనా ఎప్పుడైనా నో చెప్తే నచ్చదు 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 నచ్చదు. ఎందుకు మార్చేదు? కోట్లాస్తున్న వాడినే మార్చేసింది. మార్చేసింది కాదు, పట్టేసింది అనాలి. నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడితే అది కొట్టేసి నకిలీ ఉంగరం తీసుకురావడానికి నీకెంత ధైర్యం? కొట్టేశావా? అసలు రింగ్ అమ్మేసి నకిలీది తీసుకొచ్చావా? వదలండి. వదిలితే పడిపోతావు. పడిపోతే చెయ్యందివ్వడానికి మీకు మనసు ఒప్పుకోదు కదా. పడకుండా ఆపింది నేనే కదా. ఏం చేస్తున్నావు? కనీసం స్విమ్మింగ్ పూల్ ఉందన్న విషయం కూడా కనిపించట్లేదా? ఫూల్స్కి స్విమ్మింగ్ పూల్ ఏంటి? పెద్ద బావున్నా కనిపించదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. నాకు చాలా అవమానంగా ఉంది. ముందు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. ఎలాంటి మాటలు వస్తాయి? జాగ్రత్తగా లేవు అనేదానికి, దొంగతనం చేశావు అనే నింద వేయడానికి తేడా ఉండదా? మీరంతా కలిసి నన్ను అన్ని మాటలన్నా పడతాను. ఎందుకంటే ఉంగరం పోగొట్టింది నేను కాబట్టి. కానీ నా ఫ్యామిలీని అనే హక్కు మీకెవరిచ్చారు? వాళ్ళని ఏదైనా అంటే నేను భరించలేను. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అంటూ అంతా కలిసి నా వల్ల అయ్యేది కూడా కాదు అనేసి
ఒక సర్టిఫికెట్ నా మొహాన పాడేశారు. అన్నిసార్లు నేను నా వల్ల అవుతుంది అని చెప్పుకుంటూ తిరగలేను. కానీ ఈసారి జరిగింది పొరపాటే, ఒప్పుకుంటాను. దానికి నా నిర్లక్ష్యమే కారణం, అది ఒప్పుకుంటాను. అది మీ మొదటి భార్యకు సంబంధించిన జ్ఞాపకం. ఆ సంగతి నాకు తెలుసు. మీరా ఉంగరాన్ని ఎంత పదిలంగా దాచుకున్నారో అది నాకు తెలుసు. ఎంత తెలిసి కూడా ఆ ఉంగరం పోగొట్టానంటే నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నిజంగా నాకే గిల్టీగా ఉంది. పోగొట్టినందుకు కోపడితే అర్థం ఉంటుంది, దొంగతనం వంటగడితే ఎంత బాధ ఉంటుంది. నా మీదే కాదు, నా కుటుంబం మీద కూడా దొంగలన్న ముద్ర వేస్తారా? ఎంత అన్యాయంగా ఉంటుంది. మీకు మనుషుల ఆత్మగౌరవం కన్నా మీ ఉంగరం మాత్రమే ముఖ్యం. ఆ ఉంగరం తాలూకు మనిషి అంటే ఇష్టం. మీ భార్య మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ఉంగరం పోగొట్టిన మనిషిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి క్యాన్సిల్ చేయండి. నేనేమైనా ఇష్టపడి ఓకే అన్నానా? అసలు నా నోటితో నేను ఓకే అన్నానా? బలవంతంగా పెళ్లి అనే బంధంలోకి నన్ను మీరే లాగారు, అవునా? నేను పెళ్లి చేసుకుంటాను. జాగర్లమూడి వారి వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యాలున్న ఈ భానుమతిని నేను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు మీ ఆస్తి చూసి ఆశ పుట్టలేదు. పెద్దింటి కోడలు కావాలన్న అతి ఆశ లేదు. ఐశ్వర్యంలో మునిగి తేలాలన్న కలలు కనలేదు. ముఖ్యంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నా వైపు నుంచి ఏమీ లేకుండానే నన్ను ఈ పంజరంలోకి తోసేశారు. పైగా ఈ నిందలన్నీ వేస్తున్నారు. వాళ్ళు అన్ని మాటలు అంటున్నా కనీసం మీరు నోరు మెదపలేదు. నేనెందుకు మాట పడాలి? నేనేదో నా బ్రతుకేదో ఆర్టిస్ట్ కావాలన్న ఆశ ఏదో, అంతే. అంతకు మించి నాకేమీ పెద్ద లక్ష్యం లేదు. అలాంటి నేను ముగ్గురు కోడళ్లకు అత్తగా ఎలా ఉండగలను? ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేయగలను? ఒక్క మాట సూటిగా అడుగుతాను, నిజం చెప్పండి. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, అందులో నేను క్లియర్గా ఉన్నాను. కానీ మీకు కూడా ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, అవునా? చూసారా, జవాబు లేదు, మాట రావడం లేదు. నేను మీ ముందు తల వంచితే మీరు తాళి కడతారు. మీరు తాళి కడతానంటే తల వంచడానికి ఒక అమ్మాయి కావాలి. అది నేనయ్యాను. పెళ్ళంటే ఇంత సింపులా? మీ రెస్టారెంట్ మెనూలో ఇంకో కొత్త డిష్ చేరినట్టు మీ కుటుంబంలోకి ఒక సభ్యురాలుగా నేను అడుగు పెట్టాలి. మీ బర్త్డే రోజు చెప్పిన 7 ప్రమాణాలకు అనుగుణంగా నేనొక యంత్రంలా రావాలి. పాదాలకు గాయాలవుతున్నా గాజు పెంకుల మీద నడుస్తూనే ఉండాలి. మీరు వేరు నేను వేరు అయినప్పుడు ఎప్పటికైనా ఇద్దరం ఒక్కటెలా అవుతాం?